యోసేపు చరిత్ర. యోసేపు తండ్రి యాకోబు, తల్లి రాహేలు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు రాహేలు ద్వారా యోసేపును బెన్యామీనును కనెను. యాకోబు కుమారులు 12 మంది. యాకోబు కనెన కుమారులలో యోసేపు 11వాడు. యోసేపునకు 11 మంది సహోదరులు, ఒక సహోదరి ఉన్నారు. ఆమె పేరు దీనా. యోసేపు యాకోబు యొక్క వృద్ధాప్యమందు పుట్టినవాడు గనుక తన సహోదరులందరికంటే ఎక్కువగా యాకోబు యోసేపును ప్రేమించేవాడు. అతని కొరకు యాకోబు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. యాకోబు యోసేపును అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు అతని సహోదరులు అతని మీద పగపట్టిరి. యోసేపు చిన్నతనములోనే తన తల్లి అయిన రాహేలు మరణించటం వలన అతడు తన తండ్రి భార్యలైన బిల్హా మరియు జిల్ఫా కుమారులతో పెరిగాడు. యోసేపు 17 సంవత్సరముల వాడై తన సహోదరులతో కలిసి మందను మేపేవాడు. ఆ సమయంలో యోసేపు తన సహోదరుల చెడుతనమును గూర్చిన సమాచారమును తన తండ్రి అయిన యాకోబునకు తెలియచేసేవాడు. యోసేపు ఒక కలకని తన సహోదరులతో దాన్ని తెలియచేసినప్పుడు వారు యోసేపు మీద మరింత ద్వేషాన్ని పెంచుకున్నారు. ఆ కల ఏమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలిచి ఉండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మను ఏలుదువా, మా మీద నీవు అధికారివగుదువా అని అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద పగపట్టిరి. యోసేపు మరి ఒక కలకని మరల తన సహోదరులకును తన తండ్రికి తెలియచేశాడు. సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పినప్పుడు అతని సహోదరులు అతని మీద అసూయపడ్డారు. కానీ యాకోబు ఆ మాటలను జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. ఒకరోజు యోసేపు అన్నలు ఇంటికి దూరంగా గొర్రెలు మేపుచున్నప్పుడు వారిని పరిశీలించమని యాకోబు యోసేపును పంపించాడు. యోసేపు రావడాన్ని ముందుగానే గమనించిన అతని సహోదరులు అతనిని చంపడానికి దురాలోచన చేశారు. అది గమనించిన రూబేను, మనము అతన్ని చంపరాదని చెప్పి అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న గుంటలో అతనిని పడద్రోయమని సలహా ఇచ్చాడు. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని తీసివేసి అతన్ని పట్టుకొని గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. యోసేపు సహోదరులు భోజనమునకు కూర్చున్నప్పుడు అతని అన్నయ్య అయిన యూదా, మనము మన సహోదరుని చంపడం వలన ఏమి ప్రయోజనము? మన సహోదరుడు మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయక ఇష్మాయేలీలకు అమ్మివేయుదమని చెప్పినప్పుడు అందరూ సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచున్నప్పుడు వారు గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ మిద్యానీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. ఆ మిద్యానీయులు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయి ఫరో యొక్క సేనాధిపతి అయిన పోతీఫరునకు అతనిని అమ్మివేసిరి. యోసేపు సహోదరులు అతని అంగీని తీసివేసి ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీని ముంచి తన తండ్రి అయిన యాకోబు నొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికినది, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పినప్పుడు యాకోబు దానిని గుర్తుపట్టి, ఇది నా కుమారునిదే, అతడు ఎక్కడా అని వారిని అడిగాడు. అప్పుడు వారు, దుష్టమృగము వారిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడినని యాకోబునకు చెప్పినప్పుడు యాకోబు తన బట్టలు చింపుకొని తన కుమారుడైన యోసేపు నిమిత్తము అంగలార్చుచుండెను.
యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను గనుక అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పినప్పుడు అతడు ఒప్పక, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అన్నాడు. ఒకరోజు యోసేపు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు తన యజమానుని భార్య అతని వస్త్రము పట్టుకొని తనతో శయనించుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాడు. ఆమె యోసేపు వస్త్రమును తన యజమానుడు ఇంటికి వచ్చే వరకు తన దగ్గర ఉంచుకొని తన భర్తతో, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ యోసేపు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రమును నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయినని చెప్పింది. అందుకు ఆ యజమానుడు కోపముతో మండిపడి యోసేపును పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. యోసేపు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. యోసేపు ఉంచబడిన చెరసాలలో ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును బంధింపబడి ఉన్నారు. చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రి యందు కలలు కన్నారు. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూచినప్పుడు వారు చాలా చింతగలవారై ఉన్నారు. అప్పుడు యోసేపు, ఎందుకు మీరు చింత కలిగి ఉన్నారు అని వారిని అడిగినప్పుడు వారు తమకు కలిగిన కలలను యోసేపునకు తెలియచేశారు. అప్పుడు యోసేపు వారు కనిన కలల భావాన్ని వారికి తెలియచేస్తాడు. అప్పుడు యోసేపు పానదాయకుల అధిపతితో, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించమని మనవి చేసుకుంటాడు. 3 దినములు గడిచిన తరువాత యోసేపు ఆ ఇరువురికి కలభావము తెలియచేసిన విధముగా రాజు వారికి చేస్తాడు. పానదాయకుల అధిపతికి మరలా తిరిగి ఉద్యోగాన్ని ఇస్తాడు. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించాడు. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మర్చిపోతాడు. 2 సంవత్సరములు గడిచిన తరువాత ఫరో ఒక కల కంటాడు. ఆ కల విషయమై మనస్సును కలవరపడి ఐగుప్తు దేశములోని శకునగాండ్రను అక్కడి విద్వాంసులనందరినీ పిలువనంపి ఫరో తన కలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు దాని భావమును తెలుపగల వారెవరూ లేకపోయెను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొని చెరసాలలో ఉన్న యోసేపును గూర్చి
ఫరోకు తెలియచేస్తాడు. అప్పుడు ఫరో యోసేపును త్వరగా రప్పించమని ఆజ్ఞను ఇస్తాడు. ఆ విధముగా యోసేపు ఫరో ఎదుటకు తీసుకొని రాబడతాడు. ఫరో యోసేపుతో, నేనొక కలకంటిని, దాని భావమును తెలుపగల వారెవరూ లేరు. నీవు కలను విన్న యెడల దాని భావము తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినప్పుడు, యోసేపు, నా వలన కాదు, దేవుడే క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోకు తెలియచేస్తాడు. ఫరో ఆ కలను యోసేపునకు తెలియచేసినప్పుడు యోసేపు దాని భావాన్ని ఫరోకు తెలియచేస్తాడు. ఐగుప్తు దేశమంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవని, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తరువాత వచ్చునని దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు ముందుగానే చూపించనని చెప్తాడు. కరువు మిక్కిలి భారముగా ఉండును గనుక ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుష్యును చూచుకొని ఐగుప్తు దేశం మీద అతనిని నియమింపవలను. రాబోవు ఆ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారముకై భద్రము చేయవలను. కరువు చేత ఆ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు 7 ఆ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోకు తెలియచేస్తాడు. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక ఫరో, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని దేవుడే ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరూ లేరు అని చెప్పి ఐగుప్తు దేశం అంతటి మీద యోసేపును అధికారిగా నియమిస్తాడు. మరియు ఫరో తన చేతినున్న ఒక ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసును వేయిస్తాడు. ఫరో యోసేపునకు ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు ఆసెనతునిచ్చి పెండి జరిగిస్తాడు. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడు. యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమంతటా సంచారము చేసి సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దానిని నిలువ చేస్తాడు. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యాన్ని పోగు చేస్తాడు. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపునకు 2 కుమారులు పుట్టారు. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని, రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను. కరువు ఆ దేశమంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యాన్ని అమ్మకము చేశాడు. ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. కరువు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు అతడు తన కుమారులను పిలిచి, మీరు ఐగుప్తునకు వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పెను. అప్పుడు యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొను నిమిత్తము వెళ్ళిరి. వారితో బెన్యామీనును తీసుకొని పోలేదు. యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములను నేలను మోపి అతనికి నమస్కారము చేసిరి. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారతన్ని గుర్తుపట్టలేదు.
యోసేపు వారిని గూర్చి తాను కనిన కలను జ్ఞాపకము చేసుకొనెను. అప్పుడు యోసేపు తన సహోదరులతో కఠినంగా మాట్లాడాడు. మీరు వేగులవారు, ఈ దేశము గుట్టు తెలుసుకొన వచ్చితిరని వారితో అనినప్పుడు వారు మిక్కిలి భయపడ్డారు. మేము వేగులవారము కాము, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకై వచ్చితిమి, యథార్థవంతులమని ప్రత్యుత్తరం ఇచ్చారు. యోసేపు తన తమ్ముడైన బెన్యామీనును చూచి నిమిత్తము షిమ్యోనును తన దగ్గర బందీగా ఉంచుకొని, ఈసారి మీరు వచ్చినప్పుడు మీ చివరి తమ్ముడిని కూడా తీసుకుని రండని చెప్పి పంపించాడు. వాళ్ళు ఇచ్చిన డబ్బు మూటలు వాళ్ళ సంచిలోనే పెట్టించాడు. మధ్యదారిలో వారు తమ సంచులు ఇప్పి చూచుకొని భయపడ్డారు. తండ్రితో జరిగిన విషయమంతా చెప్పారు. కొంతకాలం గడిచిన తరువాత వారి దగ్గర ధాన్యం అయిపోయినప్పుడు మరలా ఐగుప్తునకు వెళ్ళి ధాన్యం తెమ్మని యాకోబు కుమారులకు చెప్పాడు. బెన్యామీను లేకుండా మేము వెళ్ళము అని వారు గట్టిగా చెప్పారు. యాకోబు ఎంతో భయపడ్డాడు, కానీ తరువాత బెన్యామీనును కూడా వారి వెంట పంపించాడు. యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో, ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి భోజనము సిద్ధము చేయించమని చెప్పాడు. యోసేపు ఇంటికి వచ్చి తన తమ్ముడైన బెన్యామీనును చూచినప్పుడు బహుగా దుఃఖపడ్డాడు. కానీ తన దుఃఖాన్ని అణుచుకొని వారితో కలిసి భోజనం చేస్తాడు. యోసేపు తన సహోదరుల యొక్క గోనెలు పట్టినంత ఆహార పదార్థాలతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతిలో పెట్టించి తన తమ్ముడైన బెన్యామీను సంచిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టించాడు. ఆ తరువాత వారు అక్కడి నుండి పంపివేయబడతారు. వారు కొంత దూరం వెళ్ళిన తరువాత యోసేపు ఒక అధికారిని వారి యొద్దకు పంపించాడు. అతడు వారి గోనె సంచులు వెదకగా బెన్యామీను సంచిలో వెండి గిన్నె దొరికింది. అప్పుడు యోసేపు సహోదరులు మిక్కిలి భయపడి యోసేపు దగ్గరకు వచ్చి బ్రతిమలాడసాగారు. బెన్యామీనును చూడకపోతే మా తండ్రి మరణిస్తాడని చెప్పారు. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొనలేక, ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అని వారికి చెప్పినప్పుడు వారు దుఃఖపడ్డారు. వారు దుఃఖపడుతున్నప్పుడు యోసేపు వారితో, నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. ప్రాణరక్షణ కొరకే దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడని వారికి చెప్పాడు. కాబట్టి మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు బ్రతికి ఉన్నాడనియు దేవుడు తనను ఐగుప్తు దేశమంతటికీ ప్రభువుగా నియమించిననియు చెప్పి నా యొద్దకు తీసుకుని రమ్మని తన సహోదరులకు తెలియచేస్తాడు. యోసేపు సహోదరులు ఐగుప్తునకు వచ్చిరని ఫరో తెలుసుకున్నప్పుడు చాలా సంతోషించాడు. యోసేపు అన్నలు తన తండ్రి అయిన యాకోబుతో జరిగిన సంగతులన్నీ చెప్పారు. యోసేపు ఐగుప్తు దేశంలో చక్రవర్తి వలె సమస్త వైభవంతో అధికారంలో ఉన్నాడని చెప్పారు. ఈ సంగతి వినిన యాకోబు చాలా సంతోషించాడు. చనిపోయే ముందు తన కుమారుణ్ణి చూడాలన్న ఆశతో ఐగుప్తు దేశం వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. యాకోబు కుమారులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాండ్రు మొత్తం 66 మంది ఐగుప్తునకు వెళ్ళారు. ఐగుప్తు దేశంలోని సారవంతమైన గోషేను దేశము వారికి ఇవ్వబడింది. యోసేపు భార్య 2 పిల్లలతో కలిపి మొత్తం 70 మంది ఐగుప్తునకు వచ్చారు. వారు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. బహుగా విస్తరించారు, బహుగా ఆశీర్వదించబడ్డారు. వారి సంఖ్య 6 లక్షలకు పెరిగింది. యాకోబు 147 సంవత్సరములు బ్రతికాడు. తన కోరిక ప్రకారం అతని దేహాన్ని కనాను దేశములోని
తన పితరుల సమాధి వద్ద సమాధి చేశారు. యోసేపు తన సహోదరులను చూచి, మీరు కనాను దేశం తిరిగి వెళ్ళినప్పుడు నా ఎముకలను ఇక్కడ నుంచి తీసుకొని పోవాలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకుంటాడు. యోసేపు 110 సంవత్సరములు బ్రతికి తన పితరుల యొద్దకు చేర్చబడతాడు. అన్నలు అతని మృత శరీరాన్ని సుగంధ ద్రవ్యాలు పూసిన ఒక పెట్టెలో భద్రపరిచారు. యోసేపు ఉత్తమ గుణ సంపన్నుడు, నమ్మకమైనవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని ఆత్మ గలవాడు, నీతిగా జీవించినవాడు. దేవుడు యోసేపును బహుగా ఆశీర్వదించాడు. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనము.